అసలు ఎలా ఎన్టీఆర్ అన్న? అసలు ఎలా ఇదంతా? హేటర్స్ చచ్చిపోతారన్న ఇలా అయితే. అసలు ఇంత నెగిటివిటీ, ఇంత ట్రోలింగ్ జరిగింది. దేవరా ట్రైలర్స్ రిలీజ్ అవ్వక ముందు నుండే, పోస్టర్స్ దగ్గర నుండే నెగిటివిటీ, ట్రోలింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ దెబ్బ కూడా పడింది. అయినా సరే ఎలా అన్న? ఇన్ని బుకింగ్స్ అసలు ఎలా? ఫస్ట్ అడ్వాన్స్ బుకింగే హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అసలు ఎలా? ఇది నీకు మాత్రమే సాధ్యం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇవ్వడానికి ఎవ్రీ సెకండ్ ట్రై చేస్తూనే ఉంటాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ అయితే వీడియో అయితే షేర్ అయితే చేయండి మామ. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇలాంటి ఒక ఛానల్ ఉందని కొంచెం సపోర్ట్ చేయండి మామ. దేవరా అడ్వాన్స్ బుకింగ్లో కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. ఇంకా బుకింగ్స్ అయితే ఆగడం లేదు. ఇంకా ఈ నంబర్ అనేది ఎంతవరకు వెళ్ళి చేరుతుందో ఊహించలేకపోతున్నారు. ఎన్టీఆర్ అన్న స్టామినా అంటే రేంజ్ ఏంటో ఈ మూవీతో అందరూ చూడబోతున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి. హైప్ అనేది కూడా మూవీ రిలీజ్ అయ్యే కొద్దీ ఆ హైప్ అనేది ప్రతి ఒక్కరిలో పెరుగుతూనే ఉంది. దీనికి రీజన్ కేవలం ఎన్టీఆర్ అన్న మాత్రమే. ఇంకా మన స్టేట్లో కాకుండా ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రతి స్టేట్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ అనేది సాలిడ్ గానే జరుగుతుంది. ఒక పాన్ ఇండియా మూవీకి ఏ రేంజ్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్ జరగాలో అంతకు మించి అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి. ఇక హిందీలో అయితే హిందీ మూవీస్ కి కూడా ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ జరగలేదని అక్కడ ఉండే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. హిందీలో ఫస్ట్ డేనే 7 నుండి 10 కోట్ల వరకు కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందనేసి అంచనా అయితే ఉంది. ఫస్ట్ డేనే. హిందీలో ఎలా ఉంటుందంటే మొదటి రోజు ఎక్కువ, రెండో రోజు డౌన్ అయ్యేది ఉండదు. హిందీలో మార్కెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే వచ్చేసి కొంచెం తక్కువే ఉంటుంది. కానీ నెక్స్ట్ డే పాజిటివ్ టాక్ పడిందంటే దానికి రెట్టింపు పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఎక్కడ తగ్గదు. మన సైడ్ అలా కాదు. మన సైడ్ ఫస్ట్ డే సెకండ్ డే ఊపులో ఉంటాయి కలెక్షన్స్. కానీ అక్కడ కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం డల్ ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ పడిందంటే మాత్రం ఎవ్వరు ఆపలేదు. ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే అక్కడ బుకింగ్స్ అనేవి ఓ రేంజ్ లో జరిగాయి. ఇప్పుడు మూవీ దగ్గర పడుతున్న కొద్దీ అది ఇంకా హైప్ లోకి వెళ్ళిపోయింది. దేవరా మూవీతో ఎన్టీఆర్ అన్న కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకోబోతున్నాడు. 100 నుండి 150 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్ ఫస్ట్ డే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. త్రిబుల్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. త్రిబుల్ లో ఎన్టీఆర్ అన్న సోలో హీరో కాదు. సోలో హీరోగా ఎన్టీఆర్ అన్న ఫస్ట్ డే రికార్డు కలెక్షన్ దేవరాతోనే మొదలవబోతుంది.